ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ దేశ రాజకీయాలలో పెను సంచలనమైంది. ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించినప్పటికీ ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో పాటే దీన్ని కూడా ఏప్రిల్ 22న విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు లిక్కర్ కేసు విచారిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్కు వ్యక్తిగత పూచీకత్తుపై ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టుల తీర్పులు ఈ విధంగా ఉన్నప్పటికీ ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ని హడావిడిగా అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటన్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని, ఢిల్లీ హైకోర్టు ముందస్తు రక్షణకు ఆదేశాలు ఇవ్వకపోవడాన్ని సీఎం కేజ్రీవాల్ గురువారం రాత్రి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇది అత్యవసర కేసుగా భావించి తక్షణ విచారణకు అంగీకరించాలని కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ కేసు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణలో పెండింగ్లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కోర్టు ఇచ్చే తీర్పుపై సీఎం కేజ్రీవాల్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని వారన్నారు. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ కక్షతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతలను వేటాడుతున్నారని విమర్శించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ ప్రధాని మోడీ దిగజారుడు రాజకీయాలకు కేజ్రీవాల్ అరెస్టు నిదర్శనమని అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ప్రతిపక్షాలను ఎన్నికల బరిలో ఎదుర్కోలేని చేతగానితనమని ఘాటుగా విమర్శించారు. కేజ్రీవాల్ బీజేపీ బెదిరింపులకు లొంగకపోవడంతోనే అరెస్టుకు తెగించారని ఆప్ నేతలు ఆగ్రహ ఉద్యోగులయ్యారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. 2 గంటల విచారణ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భారీ భద్రతను ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు, మరోవైపు ఇక్కడ కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఇక్కడ ఎవరిని కూడా కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా ఇటువైపు రాకుండా, ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడున్న వారందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడున్న మొత్తం కార్యకర్తలను, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఖాళీ చేయించారు. భారీగా ఇక్కడ ప్రొటెక్షన్ ఫోర్స్ను మొత్తం కూడా ఇక్కడ దించారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం ఏదైతే ఈ ప్లేస్ అంతా చూస్తున్నామో ఈ ప్లేస్ మొత్తం కూడా ఇంత ముందు వరకు కూడా కార్యకర్తలతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు, అరెస్ట్ చేస్తున్న ప్రకటించిన తర్వాత ఇక్కడ కార్యకర్తల్ని, పార్టీ నేతలందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించారు. భారీగా ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోర్స్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి వారందరినీ కూడా తరలించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తం ఇప్పటికే కొంతమందిని బస్సులో తీసుకుని ఇక్కడ నుంచి తరలించారు. మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్ను తన నివాసం నుంచి ఏదైతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇక్కడ నివాసం నుంచి ఇక్కడ నుంచి అరవింద్ కేజ్రీవాల్ను బయటికి తీసుకుని వస్తారు. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే ఇక్కడ బార్కెట్స్ వద్ద ఉన్నామో ఈ బార్కెట్స్ నుంచి ఎగ్జాక్ట్గా లోపలికి 300 మీటర్స్ ఉంటుంది. ఆ 300 మీటర్స్ లోపల నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ను బయటికి తరలించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇటువైపు నుంచి తీసుకొస్తారా లేదా బ్యాక్ ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి తరలిస్తారని కూడా చూడాల్సి ఉంది. ఇక్కడ నుంచి ముందు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఇక్కడ నుంచి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కార్యాలయం తరలించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం ప్రొటెక్షన్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ మొత్తం చూస్తున్న అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా మొత్తం ఒకవేళ ఎదురుదాడి దిగితే ఇటు వీళ్ళు జాకెట్స్ వాడుతున్నారు. మరోవైపు టీఆర్ గ్యాస్ ప్రయోగించడానికి కూడా టీఆర్ గ్యాస్ వాహనాలు కూడా వరుణ్ వాహనాన్ని, ఇటు వాటర్కి సంబంధించి వాటర్ క్యాన్ ప్రయోగించడానికి వాటర్ క్యాన్ వాహనాలను తీసుకుని వచ్చారు. టీఆర్ గ్యాస్ ప్రయోగించడానికి టీఆర్ గ్యాస్ సంబంధించిన వాహనాలు, వారి దగ్గర బాష్పవాయుగోళాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎవరిని కూడా అడ్డుకునే విధంగా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. ఈ ప్రదేశం అంతా ఇంతకుముందు చెప్పినట్లుగా ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రదేశం అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు
కార్యకర్తలు నేతలతో నిండిపోయి ఉంది. ఎప్పుడైతే అరెస్ట్ చేశామని ప్రకటించారో అరెస్ట్ చేసామని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ నుంచి బయటికి తరలించి మొత్తం అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్ను ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి మీడియాను కూడా కొంతమందిని ఇక్కడ నుంచి పక్కకి తరలించారు. వేరే ప్రదేశానికి ఇక్కడ నుంచి డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు ఎవరిని కూడా ఇక్కడ ఉండకుండా ఎవరిని అడ్డుకునే విధంగా కూడా ఇక్కడ ఉండకుండా అందరినీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఉంటే అడ్డుకునే అవకాశం ఉంటుంది, కార్లకు అడ్డుపడే అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న వారందరినీ కూడా తరలించేశారు. మొత్తం 4 వైపులా కూడా అటువైపు మళ్ళీ ఇటువైపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటువైపు కూడా మొత్తం భద్రతా బలగాలను భారీగా మోహరించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం బార్కెట్స్ ఓపెన్ చేసి పోలీస్ ఆఫీసర్స్ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లోనే బయటకు వచ్చేందుకు కూడా అవకాశం కనిపిస్తోంది. లోపల నుంచి ఫోన్ వచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని దానిపై తెలుసుకుని లోపలికి వెళ్ళి లోపల నుంచి అరవింద్ కేజ్రీవాల్ను బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే లోపల ఈడీ అధికారులతో పోలీసు ఉన్నత స్థాయి అధికారులందరితో కూడా ఫోన్లో సంభాషించి బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 4 వైపులా కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మరి కాసేపట్లోనే అరవింద్ కేజ్రీవాల్ను తన నివాసం నుంచి బయటకు తీసుకురాబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యాలయం తీసుకుని వెళ్ళి ఈడీ కార్యాలయంలో ఈరోజు నైట్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయంలోనే ఉండబోతున్నారు. రేపు ఉదయం వైద్య పరీక్షలు చేయించిన తర్వాత నేరుగా 11 గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను రౌజని కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవేజ ముందు హాజరుపరచబోతున్న తర్వాత రౌజని కోర్టులో ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.